అందరి దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి జనసేన పార్టీపై మరింత ఊహాగానాలు పెరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో జనసేన ఎటువంటి భూమికను పోషిస్తున్నదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో ఈ పార్టీకి భారీగానే ఓటు బ్యాంక్ ఉండడంతో జనసేన పాత్ర కీలకంగా మారిందంటున్నారు. కేడర్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ అంశం ప్రధాన పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలు అధికార ప్రతిపక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలపై అధికార తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. విపక్షాలను కంగు తినిపించేలా ఫలితాలు సాధించాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇదే సంవత్సరంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుండటంతో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు సవాల్గా మారింది. అన్ని వర్గాల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో అధికార ప్రతిపక్షాలు జనసేన నేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికార పార్టీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందంటున్నారు. ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అన్న విధంగా పోటీ రసవత్తరంగా మారడంతో జనసేన అన్ని పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో త్వరలో జరగబోతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే అంశంపై ఇప్పటికే ఆ జిల్లా నేతలతో సమాలోచనలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జిల్లా స్థాయి నేతలు, అభిమాన సంఘాల నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఎన్నికల బరిలో నిలబడుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులలో ఎవరికి మద్దతు ప్రకటించాలి లేదా తటస్థంగా ఉంటే పరిస్థితి ఏమిటి అనే విషయంపై ఇంతవరకు అధినేత ఒక స్పష్టత ఇవ్వలేదంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని, ఏదైనా ఉంటే రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని అధినేత కార్యకర్తలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అధినేత నిర్ణయం కోసం నంద్యాల నియోజకవర్గ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం జనసేన మద్దతు కోసం తమదైన శైలిలో అధినేతతో మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ నేతలు కొందరు పవన్ కళ్యాణ్ను సంప్రదించి నంద్యాల ఉప ఎన్నికల్లో మద్దతు కోరినట్లు తెలిసింది. వైసీపీ నుంచి కూడా జనసేన నేతతో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఆయన ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదంటున్నారు. పరిశీలిస్తానని చెప్పి వారికి సర్ది చెప్పినట్లు తెలిసింది.